నేను అన్ని చెప్పానండి. దేవుడు నామానికి మహిమ కలిగినందుకు ఆమె సరే. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో పరిచయమైనటువంటి వందనాలండి. ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన మీ ఉన్నతమైన గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా తండ్రి. నైనా ఇదిగో తండ్రి, నేను ఇంతవరకు నైనా పాటల ద్వారాను ఆరాధన క్రమం అంతటి మీరు మా మధ్య ఉండి ఇదిగో నేను మర్యాదగాను క్రమంగాను నడిపించారు. మేము నమ్ముతున్నాం తండ్రి. నాయన ఇంతవరకు మిమ్మల్ని పాటల ద్వారా మా గణపరిచాం, ఆరాధన ద్వారా మంచిపరిచాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన మేము మాకు రాసి ఇచ్చినటువంటి నాయన మాటలను మేము వాటిని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో నిలబడినటువంటి నన్ను పూర్తిగా మరుగు చేసి తండ్రి, నాయన ఏ సంగతిలో ఇది చెప్పాలని తండ్రి ఆశపడి వచ్చాడు వాటిని నైనా నీ ఆత్మ సహాయం ద్వారా మరింతగా అర్థవంతమైనదిగా నాయన వారికి బోధించే కృపను మాకు దయచేయమని చూడండి, నడిపించమని మీరే మాతో మాట్లాడి వారి బ్రతుకు జీవితాలను మార్చుకోవడానికి, విశ్వాస జీవితాలను బలపరచుకోవడానికి మీరే తగిన సహాయం సహకారం దయచేయమని కేవలం వారిని మమ్మల్ని మోసపుచ్చుకుంటున్నాం. వాక్య ప్రకారంగా వాటిని ఆలోచింపజేసే స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని తనగారాన్ని పెట్టుకున్నాడు మా ప్రభును మార్చుకుని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. అందరికీ మరొకసారి వందనాలు. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం. గడిచిన వారం ప్రభు బలం ఇచ్చినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ మనం కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. కృతజ్ఞాస్తుతులు చెల్లించి అనే మాటల గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే మిగిలిన సబ్జెక్ట్ మీకు మరుసటి రోజు దేవుని చిత్తం అయితే చెప్తానని కదండి. అయితే అది ఈ రోజు చెప్పట్లేదు, క్షమించండి. ఎందుకంటే ఎందుకో నాకే తెలియదు. అర్థమవుతుందా? ఎందుకో నాకే తెలియదు నిజంగా. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎందుకంటే మీకు సబ్జెక్ట్లోకి వెళ్ళాక చెప్తారు. 3వ వచనం చూద్దాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. ప్రతి ఇల్లు ఎవడైనా నాలంటుడు ఒకరి చేత కట్టబడుతుంది. కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే. అర్థమైంది కానీ ఈ మాటలో ఉన్న భావం పూర్తిగా ప్రతి ఇల్లు కూడా భూమి మీద నివాసాలు ఉన్నాయి చూసారా, ఆ ప్రతి ఇల్లు ఎవడో ఒకరి చేత కట్టబడుతున్నాయి. నాలాంటి పనిచేసేవాడి చేత ఏమండి, లేదా ఇంకా ఎందరో ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో, వారికి నేర్పినటువంటి వృత్తిలో చేయడం అనేది జరిగింది. కానీ సమస్తాన్ని కట్టింది ఎవరంట? దేవుడు. సమస్తాన్ని కట్టింది ఎవరో? దేవుడు. ఈ సమస్తాన్ని కట్టిన ఆయన సమస్తాన్ని కట్టి ఇందులో ఎవరిని పెట్టాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుతాడు. 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే ఉంది అసలు అని చూడండి. పరలోకం ఇక్కడ ఏమన్నాడు? ఈ కారణము చేత. ఈ హేతు అంటే ఏంటి? కారణం అన్నమాట. ఈ కారణము చేత పరలోకమందును భూమి మీదను, చాలా జాగ్రత్తగా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అన్నాడు. అంటే పరలోకంలో కూడా కుటుంబం ఉందా? ఉంది. పరలోకంలో కూడా కుటుంబాలు ఉన్నాయి, భూమి మీద కుటుంబాలు ఉన్నాయి. వీటిని కట్టింది ఎవరు? ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కట్టింది దేవుడే. ఆ సమస్తము కట్టిన దాంట్లో భూమిని కూడా మన కొరకు నివాస యోగ్యంగా కట్టింది కూడా దేవుడే. ఆ నివాస యోగ్యం మీద మనం నివసించడానికి మరలా కుటుంబాలుగా చేసింది కూడా అర్థమవుతుంది కదండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం దేవుడిని ఎరిగిన వాడు కానుండి ఎరగిన వాడు కాను. అసలు ఏ దేవుడు లేడని వాడిని కూడా ఎవరు పుట్టించారు? దేవుడు. వారికి ఎవరు కుటుంబాలు ఎవరు ఇచ్చారు? దేవుడే. దేవుడు కాకుండా మరొక శక్తి అది కూడా నీకు కుటుంబాన్ని ఇవ్వదో నిన్ను పుట్టించుతావు. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చూడండి. ఏమన్నాడు?
ఈ కారణం చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి చూడండి ఏమంటే ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట అన్నాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం, ఆయన ఉన్నాడు, తండ్రి ఉన్నాడు కాబట్టి మన అందరికీ ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తండ్రి. ఆ తండ్రిని బట్టి మనం అందరం ఏమని పిలువబడుతున్నాం? కుటుంబాలుగా సెపరేట్ అయ్యాం కానీ పుడుతున్నాం. పుట్టిన దగ్గర నుంచి మరలా తర్వాత వివాహ వయసు వస్తుంది. వివాహం వచ్చిన తర్వాత మరలా పిల్లలు పుడుతున్నారు, ఒక కుటుంబం ఏర్పడుతుంది. అలా చూసుకుంటుంటే సమస్తము కూడా ఈ భూమి మీద కుటుంబాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థను ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే. అయితే ఈ కుటుంబ వ్యవస్థలో దేవునికి మహిమకరముగా ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఆలోచించారా? ఈ కుటుంబ వ్యవస్థలో దేవునికి మహిమకరంగా ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి మనలో ఈ భూమి మీద? ఈ క్రైస్తవ సమాజంలో దేవునికి మహిమకరంగా నిజంగా దేవుడే తండ్రిని ఎరిగి ఏ తండ్రిని బట్టి మనం కుటుంబాలుగా పిలువబడుతున్నామో ఆ తండ్రి ఎదుట నేను ప్రతి దినము మోకాలు వేయాలి. అదే కదా రాయబడింది. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు వేయలేదా? నువ్వు దేవుడి కుటుంబంలో ఉన్నవాడివి వేయలేదా? నువ్వు ఇంకా దేవుడిని ఎరిగిన వాడివి కావు. ఎన్నోసార్లు చెప్పుకుంటానండి, చెప్పానా లేదా? ప్రతి కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాధాన్యత. దేవుడు ఎందుకు ఇచ్చాడు? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలా చూస్తే ఇప్పుడున్నటువంటి దేవుని కుటుంబాలుగా పిలువబడుతున్నటువంటి సంఘాలుగా పిలువబడుతున్న సంఘం అనేది కూడా ఒక కుటుంబం అని చెప్పాను కదండి. కుటుంబం అని చెప్తున్నటువంటి ఇప్పుడున్న క్రైస్తవ సమాజానికి, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి వ్యత్యాసం చూస్తే కనుక అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం? నాకు అనిపిస్తుంది, ఒక సహోదరుడు లేఖ రాశాడు కదా, అది నిజమవుతుందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఈ సంఘం అంతా నరకానికి వెళ్ళిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటున్నాను కదా, అది నిజమేనేమో అనిపిస్తుంది. ఒకవేళ ఇలాగే ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఏంటి వ్యత్యాసం? అసలు దేవుడు నెరగని వాడు కూడా ఎలా ఉన్నాడో చూపిస్తాను మీకు. అసలు రక్షణ లేని వాడు కూడా ఎలా ఉన్నాడో చూపిస్తాం. మరి రక్షణను ఎరిగి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నామని ఎరిగి సంవత్సరాలు గడుస్తున్న మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ పాఠం ఇప్పుడు చెప్పవలసింది కాదండి, అసలు 3 నెలల క్రితం ఎప్పుడో చెప్పాలి. మరి దేవుడు ఎందుకో నన్ను చెప్పనివ్వలేదు. 2 రోజుల నుంచి మాత్రం చెప్పు అని ప్రేరేపించాను. అలాగని దేవుడు నాతో మాట్లాడుతున్నట్లేదు, ప్రేరేపణ ఇచ్చాడు. ఎంతవరకు చెప్పాలని ఇష్టపడ్డా నేను చెప్పలేకపోయాను. కానీ 2 రోజుల నుంచి వేరొక సబ్జెక్ట్ చెప్పవలసి ఉండి కూడా అది కాదు, ముందు ఇది చెప్పని. ఎందుకో 2 రోజుల నుంచి పదే అసలు చెప్పే ఇదే చివరి ప్రసంగం మేము అన్నట్టుగా కూడా అనిపిస్తున్నాను. అటువంటి స్థితిలోకి తీసుకెళ్తున్నాం. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యము మొదటి సంఘంగా పిలువబడ్డటువంటి సంఘాన్ని చూద్దాం, సంఘ చరిత్రని చూద్దాం. సంఘ చరిత్రని చూద్దాం. చూడండి, కుటుంబాలుగా ఉన్న మనము, దేవుని ఇంటిగా కట్టబడినటువంటి మనము ఎలా ఉన్నాం? ఆనాడు ఉన్నటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవుల యొక్క స్థితి ఎలా ఉంది? అన్యుడు కూడా ఎలా ఉన్నాడో చూద్దాం. అంటే చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇల్లు చేయకండి అంటే ఇల్లు గురించి చెప్తున్నాను కాదని ఇల్లు అని చెప్తే అతను చూసారా, అది పళ్ళు మోసం చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉందాం. ఇట్లు ఆలోచించుకొని అతను మారు పేరు గల యోహాను తల్లి మరియ ఇంటికి వచ్చాను. ఎవరింటికి వచ్చింది? యోహాను తల్లి అయిన మరియ ఇంటికి ఎవరు వచ్చారు? ఏ స్థితిలో వచ్చారు? ఇంటికి ఏ స్థితిలో వచ్చారు ఆలోచించండి. ఎవరు వచ్చారు? ఏ స్థితిలో? మరియ ఇంటికి వచ్చారు. యోహాను తల్లి అయినా మరియ ఇంటికి వచ్చారు. దగ్గు వస్తుంది, నేను ఏం చేస్తాను? మా అబ్బాయి అంటున్నాడా, ఎప్పుడు ప్రసంగం చేసిన దగ్గు డాడీ అని తెస్తున్నా, ఏం చేయను? అంటే చూడండి,
ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్లు ఆలోచించుకుని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరీ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎవరు వచ్చారు తెలియదు మనకి. సంఘ చరిత్ర తెలియకుండా సంఘంలో ఉంటే వ్యర్థం. అంటే నువ్వు ఒక గంట ఎక్కడైనా కూర్చున్నావు అనుకో, నీకు అది ఉపకారం అవ్వాలి. సంఘంలోకి వచ్చావు, ఒక గంట సేపు కూర్చుంటున్నాం, ఏం నేర్చుకుంటున్నావు? అంటే కొన్ని ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది, వెళ్ళాం, ఏం నేర్చుకుంటున్నావు? నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం నేర్చుకోవాలి? పాఠాలు నేర్చుకోవాలి. మీకు అదే చెప్పాను, ఎప్పుడో చెప్పాను కదా ఆరాధన విషయంలో. నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ చుట్టూ ఎవరున్నా నువ్వు పాఠాలు నేర్చుకోవాలి. ఇక్కడ సంఘ చరిత్రలోకి వెళ్తే కనుక పేతురు గారు ఏ స్థితిలో వచ్చారో తెలుసండి. ఆయన జైల్లో వేసేసారంట. సంఘం హింసింపబడుతుంది, శరసాల్లో వేసేసారు. పేతురు గారిని ఎక్కడ వేసారు? శరసాల్లో వేసేసారు, జైలు వేసేసారు. నువ్వు సువార్త ప్రకటించడానికి వీలు లేదు, మీరు సువార్త ప్రకటించడానికి వీలు లేదని పేతురు గారిని తీసుకెళ్లి శరసాల్లో వేసేసారు. కానీ దేవుని దూత వచ్చి పేతురుని ఏం చేసింది? విడిపించి నడిపించగలుగుతుంది, బయలుదేరమని చెప్తున్నప్పుడు ఏం జరిగింది? ఆయన ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు మరి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు కదా మరలా, అవునా కదా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళామనుకోండి ఆలపడుతుంటారు మరలా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళాలా అని ఆయన ఆలోచించుకుని చూడగా మారు పేరు గల యోహాను తల్లి అయిన మరీ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చేటప్పటికి ఆ ఇంటి వారు ఎలా ఉన్నారంట? అనేకులు కూడి ప్రార్థన. ఇంటి దగ్గర ఏ స్థితి? అప్పుడు అసలు అక్కడ ఏ స్థితి జరుగుతుంది? సంఘాన్ని హింసిస్తున్నారు, చంపేస్తున్నారు. క్రీస్తుని అంగీకరించిన వారిని ఏం చేస్తున్నారు తెలుసండి? చంపేస్తున్నారు. వాళ్ళు చేసిన వాడిని జైల్లోకి తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు. శరచ్ఛేదనం చేసి తలకాయ నరికేస్తున్నారు, తల క్రిందులుగా వేలాడదీసి. అటువంటి శ్రమ దినాల్లో కూడా వీళ్ళు ఏ మాత్రము లోకానికి జడియకుండా సంఘంగా కూడుకున్నారు. ఎవరింటి దగ్గర? మరియ ఇంటి దగ్గర. మారు పేరు గల యోహాను తల్లి దగ్గర కూడుకుని ఉన్నారు. ఈరోజు అన్ని స్థితులు బాగున్నాయి, అన్ని పరిస్థితులు బాగున్నాయి. ప్రస్తుతం ఏమి నువ్వు నీ ఇంట్లో కూడుకోవడానికి వీలు లేదని ఎవరు, ఏ అధికారి కూడా మనకి నోటీస్ ఇవ్వలేదు. అయినా కానీ కనీసం మన కుటుంబంగానే కూడుకో. కానీ ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇంటిలో అనేకులు అన్నారు. కుటుంబం ఒక్కటే కాదంట, అనేకులు కూడుకుంటారు. ఏ రోజు ఆదివారం మాత్రమేనా లేకపోతే శుక్రవారం మాత్రమేనా రాయబడలేదు. అనేకులు కూడుకుని ఉన్నారంట. మరి మనం ఎప్పుడు కూడుకుంటున్నాం? ఎవరి ఇంటి దగ్గర కూడుకుంటున్నాం? ఒకవేళ కూడుకుంటే ఎందు నిమిత్తం కూడుకుంటున్నాం అని చూడండి, ఆలోచించాలి. ఒకవేళ ఆలోచించలేదా, ఇందాక చెప్పాను కదా సహోదరుడు ఏదో రాశాడని, అది నిజం చేసుకోగలుగుతాం. ఆయన అలా రాసినప్పుడు నీకు గొప్పగా, ఎందుకంటే ఆయన తెలిసిపోయింది నాకు, వీళ్ళకి ఇంకా తెలియలేదు అనే భావోద్యోగంలో ఉండి రాసేసాడు. కాదని నేను అన్నా, అది వాస్తవమే, కాదని నేను అన్నాం. కానీ ఆలోచించాలి. మనం ఏది పడితే అది మనం మాటలు జారకూడదని ఆలోచన కలిగి ఉండాలి. నా దగ్గర చాలా చెప్పాలని ఉంటుందండి, ఏది పడితే అది చెప్పను. మీకు అర్థమవుతుందా? చెప్పాలంటే ఏముండాలి? నా విశ్వాస పరిమాణం నేను నా జీవితంలో నెరవేర్చి, ఇంకా లోతైన సంగతులు ఉన్నాయి చెప్పడానికి. రైట్స్ నాకు ఎందుకు లేవు? నా బ్రతుకుంటే నేను చెప్పాలి, బ్రతుకు లేకుండా చెప్పడానికి వీలు. అదే దేవుడు బోధించింది. బ్రతుకు లేకుండా నేను బోధించాను అనుకోండి, మత ప్రచారం చేసిన వాడిని అవుతాను, మార్గాన్ని చూపించిన వాడిని అవును. ఇక్కడ ఎలా ఉన్నారంట? సంఘానికి హింసలంట, శ్రమలో. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పేతురు గారిని జైల్లో వేసేసారు. అల్లరి, ఎక్కడ కూడుకునే స్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఇంటి దగ్గర తలుపులు వేసుకుని, తలుపులు తీసారు చూడండి. అంటే ఏం చేశారు? తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తున్నారంటే అనేకులు కూడి. అప్పుడు పేతురు గారు ఆ ఇంటికి వెళ్ళారు. తలుపు తాటున్నారు, ఒక చిన్నది వచ్చింది. పేతురు గారు స్వరంలా ఉంది, గుర్తుపట్టింది. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉన్నాం? ఒక దైవజనుడు కానివ్వండి, ఒక పరిచారకుడు కానివ్వండి, ఒక సేవకుడు కానీ నీ ఇంటికి వస్తుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ కుటుంబం ఏ స్థితిలో ఉంది? నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అందరూ కూడా కూడుకుంటారే, అప్పుడు ఏ స్థితిలో ఉన్నారు మీరు?
ఎవరి గురించి చెప్పుకుంటున్నారో, దేని గురించి చెప్పుకుంటున్నారో ఆలోచించాలి ప్రియులా. అన్ని పాఠాలు నేర్పుతాయి మనకి. ఇక్కడ ఇటువంటి పరిస్థితిలో కూడా ఏ మాత్రము లోకానికి జడియకుండా ఏం చేశారు, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని అనేకులు కూడా, ఎంతమంది అంటారు, అనేకులు అన్నారు కదండి, అనేకులు కూడా ఏం చేస్తున్నారంట, అన్ని బాగున్న కుటుంబంగా ప్రార్థన చేయడానికి మనకి మనసు రాదు. ఏంటో సిగ్గు, ఎందుకో తెలియదండి నాకు సిగ్గు. అసలు చాలా మంది జీవితాల్లో చూసాను, కుటుంబంగా అలా కూడికి ప్రార్థన చేయడానికి సిగ్గు, బంధువులు ఉంటే ప్రార్థన చేయడానికి సిగ్గు. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను చూసి ఆ అబ్బాయి కూడా లేదా ఆ అమ్మాయి కూడా మోకరించి వచ్చేమో కదా నీతో పాటు. కానీ మనం ఏం చేయాలనుకుంటా, వాళ్ళు చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు అని చెప్తాం. చేయవలసింది మనం చెయ్యం. అందుకే మన జీవితం వాళ్ళకి ఎలా కనబడుతుంది తెలుసా, అపహాస్యంగా కనబడుతుంది. నువ్వు ప్రార్థన చేయి, నీ భక్తి జీవితాన్ని చూపించు, దేవుని మాటలు దేవుని గురించి ఉన్నతంగా నువ్వు ప్రకటించు. నువ్వు కుటుంబం ఉన్నప్పుడు, నీ బంధువులు ఉన్నప్పుడు చెప్పగలగాలండి. కానీ చెప్పలేని స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉందంటే బ్రతుకు బాగాలేదు మందే. అంటే దేవుడికి చోటు ఇవ్వట్లేదు, అవమానంగా సిగ్గుగా ఫీల్ అయిపోతున్నాం. కానీ వాళ్ళు మాత్రం పరిస్థితులు బాగోలేనప్పుడే దేవునికి లోబడి భయభక్తులు కలిగి దేవుని ఏం చేశారు, ప్రార్థించారు. ఒక సేవకుడు ఇంటికి వచ్చి తలుపుతాడు, తెలియని డోర్లో ఏ సమయమో ఏంటో కూడా తెలియదు, సమయం కూడా రాయదు, ఏ సమయమో ఏంటో కూడా తెలియదు. అటువంటి సమయంలో సేవకుడు వచ్చి తలుపు తడుతున్నప్పుడు కాదేమో మాట ఎవరో వచ్చి ఒకవేళ మనం ప్రార్థన చేసుకుంటాం చూస్తే ఏమన్నా అంటాడేమో అని ఒక పక్క భయం ఎరక్కి. కానీ చిన్నది మాత్రం ఏమంది, స్వరాన్ని గుర్తుపెట్టింది పేతురు గారని. అబ్బాయి పేతురు గారు ఎందుకు వస్తారు, శాసాల్లో పాడేసారని చచ్చిపోయి ఉంటాడు అనుకున్నారు. లేదు, నేను ఆయన స్వరాన్ని విన్నాను, ఆయనని మరలా గట్టిగా చెప్పింది. ఎలా చెప్పగలిగింది? దేవునితో అక్కడ ఎలా ఉన్నారో సంబంధంలో ఉన్నారు, దేవుని యొక్క సహవాసంలో ఉన్నారు, దేవుని ఆత్మ వారి మధ్య ఉంది. కాబట్టి వచ్చిన వాడు దేవుని సేవకుడు అని చెప్పబడింది. తనకు అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే దేవునికి తనకి మధ్యన ఏముంది, రిలేషన్ ఉంది. కానీ ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో దేవునికి మనకి మధ్య వ్యక్తుల రిలేషన్ కాదు, అలాగని వదిలేమని చెప్పట్లేదు. ఆత్మీయ జీవితంలో వ్యక్తుల్ని ఆధారం చేసుకుని కనుక నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే కనుక ఒక్క వ్యక్తి కూడా ఎక్కలేవు. అర్థమవుతుందా మీకు? ఎవరికి మధ్యలో ఉన్న రిలేషన్ బాండింగ్ దేవునికి నీకు ఉండాలి, సంఘానికి నీకు ఉండాలి, సంఘంగా సహవాసంగా కూడుకున్నప్పుడు ఉండాలి. కానీ ఈ రిలేషన్ ఏది కూడా ఈనాడున్న క్రైస్తవ సమాజంలో ఏ మాత్రమూ లేదండి. ఏ మాత్రం ఇలాంటి చిన్న సంఘాలు పర్లేదు, పెద్ద సంఘాలు చూస్తే ఎలా ఉన్నాయో తెలుసండి. ఒక ఆదివారం కూడుకోవడం, వాళ్ళ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనే ఉండవు. కనీసం ఒక చిన్న మీటింగ్ పెట్టించుకుందాం, బంధువులు చుట్టాలు పిలిపించుకుని ప్రార్థన పెట్టించుకుందాం రమ్మని చెప్పే సంఘంలో ఎవరు లేరు. పెద్ద సంఘానికి వెళ్ళండి, వాళ్ళకి ఏం కావాలి, పెద్ద సంఘానికి వెళ్ళాలి, అయ్యగారు ఏదో చెప్తారు అదే వినడానికి అలవాటు పడిపోయింది ఈరోజు క్రైస్తవ్యం. బ్రతుకులో నేర్చుకోవడానికి ఏ మాత్రం ఇష్టాన్ని చూపించట్లేదు. నువ్వు ఎక్కడికో పరిగెత్తుకెళ్ళి వినడానికి ప్రాధాన్యత చూపిస్తావు మనం, మరి మన ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఎందుకు వినిపించలేకపోతున్నాం అంటే ఏ స్థితిలో ఉన్నాం మనం ఆలోచించాలి. ఏ స్థితిలో ఉన్నాం మనం ఆలోచించుకోవాలి. చూడండి, ఇంకా ఏమన్నా మరొక భక్తుడి జీవితాన్ని కూడా చూద్దాం. ఇక్కడ కాని పరిస్థితిలో ఉండి, అనేక శ్రమంలో ఉండి కూడా వీళ్ళు ఆ యొక్క ఇంటిలో ఎలా ఉన్నారంట, దేవుని కుటుంబంలో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు, కుటుంబంలో వారు మాత్రమే కాదు అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారంట. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచించండి. మరొక వ్యక్తిని గురించి చూపిస్తాను. అపోస్తుల కార్యములు, సంఘ చరిత్రలోనే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. చూడండి. అటు తర్వాత పౌలు ఎఫెసు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి కొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. వారి వద్దకు వెళ్ళారంట. ఎవరో దంపతులు, అకుల, ప్రిస్కిల్లా. ఇద్దరు దంపతులు క్రైస్తవ జీవితాల్లో
మంచి బెస్ట్ దంపతులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే కనబడుతున్నామా? ఆదిమ సంఘములో క్రైస్తవ కుటుంబంగా జంటగా పేర్లు అక్కడ విడదీసిలేమండి. అకుల, ప్రిస్కిల్లా, అకుల. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో చూస్తే ఇద్దరు పేర్లు విడదీసి ఎక్కడా రాయలేదు. అటువంటి భక్తి జీవితం, అటువంటి బాండింగ్ దేవునితో వీళ్ళకి. కానీ మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? భర్త వస్తే భార్య రాదో, భార్య వస్తే భర్త. నమ్మకపోతే వేరే విషయం, నమ్ములోనే రావట్లేదు. చూడండి, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని బలలో పాల్గొంటున్నవాడు కనీసం ఒక ఆదివారం ఒక గంట దేవుని సన్నిధిలోకి రాకపోతే కృతజ్ఞాస్తుతులు ఎలా చెల్లించగలవు నువ్వు దేవుడికి నీ జీవితంలో? అంటే ఒక పూట పనిని త్యాగం చేయలేని నీవు ప్రభు బలలో పాల్గొనడానికి అసలు అర్హత ఉందంటారా? ఆయన రక్తంలోని, ఆయన శరీరంలోని పాలు పంచుకునే అర్హత మనకు ఉంది అసలు? అది దానికి అసలు దేనికి చిహ్నం చెప్తాను మీకు. అసలు ఎందుకు తీసుకుంటామో చెప్తాం. కానీ చూడండి పరిస్థితి ఎలా ఉందో. వీళ్ళు ఇరువురు కూడా జంటగా కనబడతారు ఎక్కడికి వెళ్ళినా. ఏ అధ్యాయంలో చూసినా అకుల, ప్రిస్కిల్లా, అకుల. ఏంటండి అసలు వాళ్ళ జీవితం? భక్తి జీవితం. వాళ్ళు ఏదో భూమి మీద బాగా ప్రేమించుకుని బాగా ఉన్నారని కాదు. దేవుని యందు జంటగా భయభక్తులు కలిగి వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వెంటనే ఎవరికి ఇచ్చారంట ఆశ్రయం? వీళ్ళు అంటే పౌలు గారికి ఆశ్రయం ఇచ్చారంట. ఎక్కడ? ఇంట్లో ఇచ్చేసారు. ఎన్ని రోజులు వాళ్ళతోటే ఉన్నాడు ఆయన. అక్కడికి వచ్చి బోధించే దినాలు ఎన్ని దినాలైతే ఉన్నాడో వాళ్ళతోటే ఉన్నాడో. వాళ్ళు ఏ పని చేసుకుంటారో డేరా కుట్టుకుంటున్నాడో. ఈయన కూడా అంతర్జాతీయ ప్రసంగికుడు ఏం కొడుతున్నాడో డేరా కుట్టాడు. ఈరోజు ఏ ప్రసంగికుడు ఆయన పని చేస్తున్నాడండి? పని చేయడు. ఈయన ఏంటో తెలుసా? 14 పత్రికలు రాస్తూ కూడా ఆయన ఏం చేశాడంట? డేరా కుట్టుకున్నాడండి, టైలరింగ్. వీళ్ళు కూడా ఏ వృత్తి? అప్పుడు ఏవో ట్రైనింగ్ వృత్తే. వాళ్ళ వృత్తి మానలేదు, కానీ వారి జీవితం ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అక్కడ అంతర్జాతీయ ప్రసంగికుడు అయినటువంటి అపోస్తలుడైన పౌలుని వారు ఎంత చేర్చుకున్నారో వారితో పాటు ఉన్నప్పుడు వారితో పాటే ఈయనకు భోజనాన్ని సిద్ధపరిచాడు, అన్ని సిద్ధపరిచాడు. కానీ వారి ఆత్మ సంబంధమైన రిలేషన్ చూడండి ఎలా ఉందో. అన్ని విషయాల్లో వాళ్ళు ఎలా అయితే ఉన్నారో ఈయన అలాగే ఉన్నాడు. వాళ్ళు ఏ వృత్తి అయితే, ఏ పని అయితే చేస్తున్నాడో ఈయన కూడా అదే పని చేస్తాడు. అలాగే వాక్యం బోధించడం మానేసాడా? మానవుడు. బోధే పని. చూడండి ఆయన మరలా తేరగా తినకూడదని ఏం చేశాడు? పని చేస్తాడు. మరి ఇంట్లో కూర్చొని తేరగా తినకూడదు కదా, కాబట్టి ఏం చేశాడు? వీళ్ళతో పాటు వారికి భారం కాకూడదు అనుకున్నాడు. నేను వచ్చాను కరెక్టే ఈ కుటుంబానికి, ఈ కుటుంబం నాకు ఆశ్రయం ఇచ్చింది కరెక్టే, వీళ్ళ ప్రేమను బట్టి నాకు ఆతిథ్యం ఇస్తున్నారు కరెక్టే. కానీ నేను 1 రోజు 2 రోజులు మన ఎవరైనా చుట్టాలు వచ్చారంటే ఎన్ని రోజులు పెడతాను? నువ్వు 2 రోజులు పెడతాం, 3 రోజులు పెడతాం. ఒకవేళ 3వ రోజు వెళ్ళిపోతారన్నారు అనుకో, అధికారి పిన్నే, అధికారి అక్క ఉండమంటాం. ఉన్నారనుకో మొహమాటంగా 4వ రోజు అడిగితావా? అడకు. ఎందుకు? బంధువులు ఉంటే ఎలా ఉండాలి, చాలా అవి ఏది పడితే అది పెట్టకూడదు, ఎలా పడితే అలా పెట్టకూడదు. వాళ్ళు స్పెషల్గా చూసుకోవాలి. ఒకవేళ చూసుకున్నావు అనుకో 4వ తర్వాత కూడా ఉందనుకో స్పెషల్గా ఏం చూడవు. ఏం చేస్తావు? నువ్వేదేసి తింటే అదే. అవునా కదా? నువ్వేదేసి తింటే అదే పెడతావు. కానీ ఈయన అటువంటి పరిస్థితి ఇలా రాకూడదని ఏం చేశాడో తెలుసండి? ఆయన కూడా పనిచేసాడు వాళ్ళతో. చూడండి. కానీ వీళ్ళ జీవితం గురించి చెప్తున్నాను నేను, పౌలు గారి గురించి చెప్పట్లేదు సుమా. పౌలు గారిని చేర్చుకున్నటువంటి జంట గురించి మాట్లాడుతున్నాను. ఆ జంట ఎంత కష్టపడ్డదో చూద్దాం. 18వ అధ్యాయము 24వ వచనం చూడండి. అలెగ్జాంద్రియా వాడైన అపోలోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అలెగ్జాంద్రియా వాడైన అపోలోను ఒక యూదుడు ఎక్కడికి వచ్చాడంట? ఎఫెసునకు వచ్చాడంట. ఎఫెసునకు వచ్చెను. ఎఫెసు ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంది. కానీ చూడండి, అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడునై ఉండేను. విద్వాంసుడు అంటే పౌలు గారు ఎవరైనా? పౌలు గారు కూడా ప్రాథమిక ధర్మశాస్త్రంలో మంచి పండితుడు, పట్టున ఆయన. మోసే ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఆయన ఎంతగానో అనుభూతిలోకి వెళ్ళి పిండేశాడు ఆయన. కానీ ఆయన 100% దాని ఆయన జీవితంలో నేర్చేసుకున్నాడు. ఆయన
అటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరు కనబడుతున్నాడు చూడండి. అతను విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ప్రవీణుడు, లేఖనాల యందు ప్రవీణుడంట, ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది, అతడు ఏంటంటే దేవుని మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడే. ఏ బాప్తిస్మం తెలుసుకున్నాడు ఈయనప్పటికీ? యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంకా తెలుసుకోలేదు చూడండి. కానీ ఆయన కూడా ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు. ఎవరి వద్దకు వచ్చి బోధ చేయడం తెలుసా? అకుల, ప్రిస్కుల ఇంట్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘం దగ్గరకు వచ్చి బోధ చేస్తున్నప్పుడు ఏం జరిగింది చూద్దాం. యేసును కూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు. యేసును కూర్చిన సంగతులు ఏం చేస్తాడంటే వివరముగా బోధించుచు. యేసును కూర్చిన సంగతులు కూడా ఏం చేస్తాడు? ఈయన వివరంగా బోధించుచు ఏం చేస్తారు? సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడాలనిపించాను. సమాజ మందిరములు అంటే ఎలాంటి సమాజ మందిరములో కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాడంట. కానీ బాప్తిసం చూస్తే ఏ బాప్తిసం తీసుకున్నాడు ఈయన? యోహాను ఇచ్చిన బాప్తిసం మాత్రమే తీసుకున్నాడు. ఈయన ఎవరో యూదుడు, అంటే యోధా మతానికి చెందినవాడు, క్రైస్తవ్యానికి చెందినవాడు కాదు అసలు లెక్కకే. యూదులు అనేవారు మత పిచ్చి వాళ్ళకి. యేసుక్రీస్తు సిలువేసింది ఎవరు? యోధా మత వాళ్ళు చేసిన. ఇందాక పాట పాడింది కదండి, మతం చూపిన ద్వేషమే యేసుక్రీస్తు ఏం చేసిందట? సిలువేసేసిందట. ఆయన సహోదరుల మతకు మధ్యలోకి వస్తే మత ద్వేషంతో యోధా మతం, ఎవరెవరు పైగా యూదుల మతం అంటే ధర్మశాస్త్రాన్ని వారి జీవితంలో ఎలాగా ఆజ్ఞలుగా పాటించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా అయిపోయింది తెలుసండి? ధర్మశాస్త్రాన్ని బోధించుకుంటూ ఉండిపోయి వాటినే బోధ చేస్తూ ఏ మాత్రం క్రీస్తు మార్గంలోకి రాని వాడు ఎవడైనా ఏ సంఘమైన మత బోధలోనే ఉన్నట్టు. మత ప్రచారము, మత బోధ, మతాన్ని ద్వేషించాడు యేసుక్రీస్తు అని మాట చెప్పాను మీకు, అవునా కాదా? ఆ మతం చూపించిన ద్వేషం వల్లనే యేసుక్రీస్తు ఏం చేశారు? సిలువేసి చంపేశారు మతం. కానీ ఆయన ఏమో మార్గాన్ని తెరవడానికి వస్తే పరలోకానికి వాళ్ళ మతం చూపే ద్వేషంతో ఆయన ఏం చేశారు? సిలువ వేసేసారు. ఎవరో ఆయన ఏ గోత్రములో అయితే పుట్టాడో రాజుగా, యోధా గోత్రంలో పుట్టినటువంటి రాజుగా పుట్టాడు. అదే యూదులు, ఎవరో బయట మతస్థుడు కాదని వేసింది, అంటే పక్క మతస్థుడు కాదు సిలువ వేసింది. యూదులు, యోధా మతం వాళ్ళే యేసుక్రీస్తుని మార్గంగా అంగీకరించి ఏం చేశారు? సిలువకు అప్పగించేశారంట. సిలువకు అప్పగించేశారంట. అటువంటి యూదులలో నుండి వచ్చిన వాడు ఎవరైనా అపోల్లో అనేటువంటి ఆయన. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. అపోలోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. తర్వాత చదవము. అతడు కిందకు వచ్చాము 20. సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడాలనిపించను. ప్రిస్కిల్లా అకులాయు విని, ప్రిస్కిల్లా అకులా కూడా ఏం చేశారంట? ఆయన బోధలు విన్నారంట. అతనిని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచి. ఎవరికి ఎవరు విశదపరిచారో ఆలోచించారు ఇక్కడ. కానీ అకుల, ప్రిస్కుల అనే జంట విద్వాంసుడైన వారికి, లేఖనముల యందు విద్వాంసుడైన వారికి, యేసును కూర్చున్నటువంటి మాటలను బోధిస్తున్న వారికి అంటే మరీ తేటగా, మరీ లోతుగా దేవుని కూర్చిన మాటల గురించి ఒక కుటుంబం బోధిస్తుందంట. భార్య భర్తలు ఇద్దరు కూడా. ఇలాంటి భార్య భర్తలు ఉన్నారంటారు ఏ సంఘంలో అయినా? కానీ వేటిని బోధించే వారికి అది ఏముంది? జ్ఞానం ఉంది, లేఖనంలో మంచి పట్టు ఉంది, యేసును కూర్చున్న బోధ ఉంది. కానీ సర్వసత్యం ఏంటో ఇంకా పూర్తిగా తెలియలేదని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ కూడా వారికి ఏమి నేర్పారంట? దేవుని మార్గమును మరీ పూర్తిగా. కొంతవరకే తెలుసుకున్నావు, నువ్వు బోధ చేస్తున్నావు, ఓకే. కానీ ఖండించడం చూశారండి? ఖండించారా? నువ్వు చేసే బోధ తప్పు అనలేదు ఇక్కడ. ఏమన్నాడు? నువ్వు చేసేది బాగానే ఉంది, కానీ మరీ పూర్తిగా ఏం చేశాడు ఇక్కడ? తెలియపరిచాడు. ఈరోజు ఇటువంటి బోధకులు ఉన్నారండి? లేదు. అంటే చెబితే వినే బోధకులు ఉన్నారా? లేరు. వీళ్ళు ఎవరిలో కేవలం ఒక సంఘంలో ఉండి సంఘాన్ని పోషిస్తున్నటువంటి సంఘ పెద్దలు అనుకున్నారు. కుటుంబంలో చిన్న సంఘం ఉందనుకోండి, వచ్చినటువంటి సేవకుడికి వాళ్ళు ఏమి ఇస్తున్నారు? ఇంటిని ఆహ్వానాన్ని ఇస్తున్నారు. ఎవరు వచ్చినా ఉండొచ్చు అన్నట్టు.
అటువంటి వారిలో ఒకప్పుడు పౌలు గారు వచ్చారు, తర్వాత ఇక్కడ అపోల్లో అనే వ్యక్తి కూడా వచ్చాడు. అక్కడ బోధ చేస్తున్నాడు, విన్నారు మీరు. ఇంటికి వచ్చాడో లేదో తెలియదు, కానీ అక్కడ బోధ చేస్తుంటే విన్నారు మీరు. వీళ్ళు ఏం చేశారంటే వెంటనే ఆయన వద్దకు వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, మా దేవుని మార్గాన్ని బహులోతుగా ఏం చేశాడంట, తెలియపరిచాడండి. తెలియపరిచాడు. ఎవరెళ్ళంటే క్రైస్తవ కుటుంబం. ఈరోజు ఇలాంటి కుటుంబాలు సంఘంగా కూడుకుంటున్నాయా? ఇలాంటి కుటుంబాలు అనేకులకు దేవుని కూర్చున్నటువంటి లోతైన విషయాలు చెప్పేగా ఉన్నాయా? ఇదే కుటుంబం క్రైస్తవ మొట్టమొదటి క్రైస్తవ కుటుంబాలు ఇవి. అంటే మొట్టమొదటి క్రైస్తవ కుటుంబాలు అక్కడ చూస్తే యోహాను తల్లి ఏం చేస్తారు, వారి యొక్క కుటుంబంలో అనేకులు కూడుకుని ఉన్నారు. వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బహుశ్రమలు, అటువంటి పరిస్థితులు కూడా కూడుకుని ఉన్నారు. అన్ని బాగున్నా మనం కూడుకోవడానికి ఇష్టపడదు. మనం మనసు ఇష్టపడట్లేదు, మొదట స్థానాన్ని ఇవ్వట్లేదు దేవునికి. తర్వాత ఇక్కడికి వస్తే ఒక కుటుంబం ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ అపోజిట్ పౌలుకి ఏమిచ్చింది, ఆశ్రయం ఇచ్చింది. ఆయనతో వాళ్ళతో పాటే ఉంచుకుంది, ఆయనకి విందుని ఏర్పాటు చేసింది. ఆయన వాళ్ళతో పాటే వృత్తిలో కూడా కలిసిమెలిసి వృత్తి చేసుకున్నారు, అంతగా కలిసి ఉన్నారు. అంత మాత్రమే కాదు, అలక్ష్యేంద్రియవాడైనటువంటి అపోల్లో అనే ఒక యూదుని కూడా వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంట, దేవుని గూర్చినటువంటి విషయాల్ని బోధించారంట. లోతుగా వారు బోధకుడు, పాత నిబంధన గ్రంథంలో మంచి పట్టున్నవాడు. అయినప్పటికీ కూడా ఒక చిన్న కుటుంబం పెద్ద ప్రసంగాలు చేయడం అవసరం లేదండి. ఇలా పెద్ద ప్రసంగం చేశారు అక్కడ చూసారండి. మైకులు పట్టుకి నాకులాగా పెద్ద ప్రసంగం చేశాడా, రోజుల తరబడి ప్రసంగం చేశాడా? వీళ్ళిద్దరూ అలా చేయలేదు. దేవుని కూర్చున్నటువంటి లోతైన విషయాలను నేర్చుకుని ఏం చేశారు, ఒక బోధకుడు వచ్చాడు, కొంతవరకు బోధిస్తాడు, ఓకే పర్లేదు, ఈయన మార్గంలో సత్య మార్గంలో ఉన్నాడు. ఇంత మాత్రమే కాదు, ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈయన ఏం చేసుకోవాలి, మనం చేర్చుకోవాలి, పోగొట్టుకోకూడదు. చేర్చుకుని దేవుని కూర్చున్నటువంటి విషయాల్ని మరీ లోతుగా వారికి ఆయనకి ఏం చేశారు, వీళ్ళు తెలియపరిచి ఏం చేస్తారు చూద్దాం. తర్వాత అతడు అగయాకు పాదలిచినప్పుడు అతనిని చేర్చుకున్నవారిని సహోదరులు ప్రోత్సాహపరుచుతూ అక్కడి శిష్యులకు రాసి, అక్కడ శిష్యులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వస్తున్నాడు పలానా ఆయన చేర్చుకోండి అని లేఖ రాయడం అనేది జరిగింది. తర్వాత అక్కడికి వచ్చి కృప చేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతను దుష్ప్రాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చును. ఎవరి చేత బోధ చేయబడిన వాడు యూదులను కూడా ఖండించాడు. ఇక్కడ ఒక కుటుంబం, ఒక చిన్న కుటుంబం, భార్య భర్తలు ఇద్దరి చేత బోధ చేయబడి ఎంత గట్టిగా దేవుడి గురించి చెప్తున్నాడు చూసారండి ఈరోజు. అంటే అవునా కాదా? ఒక చిన్న కుటుంబం, అపోలో ప్రిస్కుల అనే కుటుంబం ఒక బోధకుని ఆశ్రయించి ఆయనకి దేవుని కూర్చున్నటువంటి లోతైన విషయాలు నేర్పుతుంటే ఆయన నేర్చుకుని ఎక్కడికి వెళ్ళాడు, ఒక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కయ్య అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో యూదుల మధ్య ఉండి ఏం చేస్తున్నాడు, వాక్యంతో ఖండితముగా వాళ్ళకి బహిరంగముగా వాదం పెట్టుకుని బహిరంగముగా గట్టిగాను ఖండించు వచ్చాను. యూదులు ఏంటి, మత ప్రచారం. ఈనాడున్న క్రైస్తవ సమాజంలో ఏ మత ప్రచారం అయితే ఉందో అదే మత ప్రచారం ఆనాడు యూదులు కూడా చేస్తున్నారు. అటువంటి వారిని మొదటి శతాబ్దపు క్రైస్తవులు వదలలేదండి. కొంతమందికి ప్రేమతో చెప్పారు, కొంతమంది వెనకపోయేటప్పటికి ఖండితముగా గద్దించి మరి చెప్పారు. అటువంటి వారిలో ఒక కుటుంబం ఉంది. అటువంటి కుటుంబాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నాయంటారా? ఆ స్థితికి వెళ్ళి అంటారా? వెళ్ళి అంటారా? ఒక్కసారి ఆలోచించండి, మన స్థితి ఎలా ఉంది, ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఇది ఎలా వస్తుంది? దేవునికి మనకి మధ్య బాండింగ్ ఎలా, దేవునికి మనకి మధ్య బాండింగ్ ఎలా పెరుగుతుంది? దేవుడు నీతో మాట్లాడాలి, నువ్వు దేవుడితో మాట్లాడాలి. దేవుడు నీతో మాట్లాడడం అంటే ఏంటి? వాక్యం చదవాలి, అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. అర్థమవుతుందండి? దేవుడు నీతో మాట్లాడాలంటే వాక్యం చదవాలి. ఒకవేళ చదువు రాని వారు చదివించుకోవాలి. అర్థమవుతుందా? చదివించుకోవాలి. మరి నువ్వు దేవుడితో మాట్లాడాలంటే ప్రార్థన. ఈ రెండు మీ యొక్క విశ్వాస జీవితంలో మరచిపోకుండా కనుక మీరు ఉంటే కనుక ఆనాడు ఎలా అయితే అప్పుల ప్రిస్కులాలు ఉన్నారో అట్టి విశ్వాస జీవితంలో మనం కూడా వెళ్ళగలుగుతాం. వీళ్ళ విశ్వాసులు
యోహాను తల్లి విశ్వాసి, అకుల ప్రిస్కుల విశ్వాసులు. మనం చూడాలి, మనం అన్యజనుల యొక్క విశ్వాస జీవితంలో ఒక అన్యుడు ఎలా ఉన్నాడో చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తి పరుడొకడు కైసరిలో ఉండను. ఇతను ఎవడంట? ఎక్కడో ఒక యూదుడు కాదు, అన్యుడు, సారీ. ఇటలీ పటాలమనబడిన పటాలములో, ఇటలీ పటాలం అనే మ్యాప్లో ఒక పటాలంలో ఒక శతాధిపతి అయిన కొర్నేలియను భక్తి పరుడు ఉన్నాడంటండి. ఒక అన్యుడైనటువంటి భక్తిపరుడు, ఒక అన్యుడు భక్తిపరుడు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక అన్యుడు భక్తిపరుడు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇటలీలో ఉన్నటువంటి భక్తిపరుడు గురించి చెప్తూ ఇక్కడ ఏమన్నాడో చూడండి. కైసరిలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, చూడండి చాలా జాగ్రత్తగా ఎంతవరకు చెప్పాను కదా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట? భయభక్తులు కలిగి. ఇంటి వారందరితో కూడా, ఈ మాట మర్చిపోకండి. ఎవరెళ్ళండి? ఒక అన్యుడు మాట. ఎవరెళ్ళో? ఒక శతాధిపతి. శతాధిపతి అంటే ఎవరు? సైనికుడు. శతాధిపతి అంటే ఎవరు? 100 మంది సైనికులకి ఈయన హెడ్. అర్థమవుతుందా మీకు? 100 మంది సైనికులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక హెడ్ ఉంటాడు కదా, నడిపించేవాడు 100 మందిని. ఆ 100 మందిని నడిపించే ఒక లీడర్ అన్నమాట ఈయన. అటువంటి లీడర్, ఒక అన్యుడు దేవుని తెలుసుకున్నాడు. అటువంటి ఒక అన్యుడు ఆయన జీవితంలో భక్తిపరుడుగా సాక్ష్యం పొందుతున్నాడు. అటువంటి ఒక అన్యుడు ఏం చేస్తున్నాడంట? చదవమ్మా. ప్రజలకు బహుధర్మములు చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడు కూడా ఏం చేస్తున్నాడంట? దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆయనను ఆయన కుటుంబం కూడా ఎలా ఉన్నారండి? దేవుని యందు భయభక్తులుగా. ఈరోజు ఇటువంటి కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయండి? లేవు. కుటుంబం అంతా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం ఏదైనా కనబడుతుందా? పరిపూర్ణంగా. అంటే తల్లిదండ్రులు బాగుంటే బిడ్డలు బాగుంటలేదు, బిడ్డలు బాగుంటే తల్లిదండ్రులు బాగుంటలేదు. ఈరోజు సేవ పరిచర్యలో చూస్తే కనుక సేవ చేస్తున్నారు తల్లిదండ్రులు, బిడ్డలు ఎలా ఉన్నారు తెలుసా? పరమ దుర్మార్గులుగా తయారయ్యారు. పండిత పుత్ర పరమ సొంట అని సామెత ఉంది. పండిత పుత్రులు ఏమవుతారంట? పరమ సొంటలు అయిపోతారంట. అది నా భయం కూడా, ఆడు కూడా అలా తయారవుతాడేమో. అంటే పండిత పుత్ర పరమ సొంటగా తయారవుతున్నారు ఈరోజు. కుటుంబం అంతా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుందంటే ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? కుటుంబం పట్ల బాధ్యత రహితంగా ఉండడానికి బట్టి, కుటుంబానికి సమయాన్ని కేటాయించడం, కుటుంబం పట్ల ఆత్మీయ రిలేషన్ లేకపోవడానికి బట్టి. వీళ్ళ మధ్య ఏముంది? శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన రిలేషన్ తప్ప కుటుంబంలో ఆత్మ సంబంధమైన రిలేషన్ లేదు. అందుకే వారి కుటుంబాలు ఎలా ఉన్నాయి? చిన్నాభిన్నం. కానీ ఈ కుటుంబం ఎలా ఉంది? ఒక అన్య జాతిలో ఉన్నవాడు అయినప్పటికీ ఒక భక్తి పరుడైనటువంటి కొర్నేలు దేవుని యందు భయభక్తులు కుటుంబం అంతా కలిగి ఉండి బహుధర్మ కార్యములు. చూసే మాట చాలా ఇంపార్టెంట్. బహుధర్మ కార్యములు చేస్తున్నాడంట. అలా చేసేవాడు కాబట్టి ఆయనకి ఏం కొదువు ఉందో తెలుసండి? రక్షణ కొదువుగా ఉందంట. ఏం కొదువు ఉంది? రక్షణ, బాప్తిసం కొదువుగా ఉంది. మంచివాడు, మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఇంకేం లేదు, రక్షణ కొదువుగా ఉంది, రక్షణ లేదు. కాబట్టి దేవుడే డైరెక్ట్గా పేతురు దగ్గరికి పంపించాడు. పేతురునే పంపించేశాడండి కొర్నేలికి. చూసారా? పేతురునే కొర్నేలింటికి పంపించేశాడు. పలానా ఇంటికి వెళ్ళు, అన్ని జాతి వాడు. అక్కడ మధ్యలో మార్గంలో ఆయన ఏం చూపించాడు? ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆకాశం నుండి కొన్ని జంతువులు తినమని చెప్తాడు. అయితే నేను తిన్నాను, అన్ని నేను తినకూడదు. ఏమని నేను తినకూడదు అంటే దేవుడు సృష్టించినవన్నీ కూడా అన్ని కూడా పవిత్రములే. అంటే వ్యక్తుల గురించి చెప్తున్నాడు అక్కడ. మనుషులందరూ కూడా ఎవరో దేవుని బిడ్డలే. నువ్వు ఎవరిని తృణీకరించడానికి వీలు లేదు. అన్యుడు కాదని నేను ఎవరంటున్నాడు ఈయన. కానీ దర్శనం ద్వారా దేవుడు ఏం చేశాడు? ఆ దర్శనాన్ని చూపించి అన్యుజనుడు అయినప్పటికీ కూడా ఆయనలో ఏముంది? అర్హత ఉంది, క్రియలు ఉన్నాయి, దేవుని భయభక్తులు ఉంది, కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నారు,
ఉన్నారు, కానీ రక్షణ లేదు. కాబట్టి అంటే రక్షణ వారి మధ్యకు వెళ్ళాలి, నువ్వు రక్షణ ఇవ్వాలి నువ్వు అని వారి మధ్యకి నడిపించారు. నడిపించినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మంచి వండర్ఫుల్ వర్డ్స్ కనపడతాయి ఇక్కడ మనకి, మంచి మాటలు కనపడతాయి చూడండి. 23వ వచనం, 10వ అధ్యాయం 23వ వచనం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. తర్వాత మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి, చాలా జాగ్రత్తగా లెక్క నుంచి, అప్పుడు కొర్నేలి, నిద్రపోతున్న వారు అందరూ మెలుగుగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ ఈ మాట చూడండి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండి ఏం చేస్తున్నాడో చూడండి. ఎందుకు ఆయన బంధువులని, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెడుతున్నాడు? కింద చదవని ఎందుకు అర్థమవుతుంది. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలుము, నేను కూడా నరుడినే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుతున్న లోపలికి వచ్చి అనేకులు కూడి చూచాడు. అప్పుడు అతడు అన్యజాతి వాడితో సహవాసము చేయడైనను అట్టి వాడిని ముట్టుకొనిటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైన చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అర్థమేమి చెప్పగా వచ్చి కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అద్భుతం చూడండి. ఒక అన్యుడు, ఇంకా రక్షణ లేదు, పేతురు చేత బోధింపబడ్డానికి వస్తున్నాడు, రక్షణ ఇప్పించబడ్డానికి వస్తున్నాడు. బోధ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? చుట్టూ ఉన్న బంధువులను పిలిచాడు, చుట్టూ ఉన్న ముఖ్య స్నేహితులు పిలిపించుకున్నాడు. ఎదురు చూస్తున్నాడంట. మనం ఎక్కడ వస్తాం? పాస్టర్ గారు ముందు రావాలి, అవునా కదా? ఆయన ముందు వచ్చి ఒక అరగంట సేపు కూర్చుని ఆయన భజన ఆయన చేసుకుని పాటలు పాడుకుంటే కానీ పక్కన ఇంటికి కూడా మనం వెళ్ళం. చూసారండి, ఇలా అందరూ కూడికి అనేకులు కూడి ఉండి ఏం చేస్తున్నారంట? ఆయన కోసం ఎదురు చూస్తున్నారంట. ఆ అనేకులు ఎవరు అనుకుంటున్నారు? అన్యజనులు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఎవరందరూ అన్యజాతి వారు, అన్యజనులు. ఈరోజు క్రైస్తవ్యానికి ఉందా ఈ ఆసక్తి? పైగా ఒక అన్యుడు పలానా ఆయన నా ఇంటికి వస్తున్నాడు, వాక్యం బోధించడానికి వస్తున్నాడు, కాబట్టి నేను నా కుటుంబం మాత్రమే కాదు నా బంధువులు, నా స్నేహితులు కూడా ఈ సత్యాన్ని ఎరగాలని వారు పిలిపించుకున్నాడు. ఈరోజు నీ కుటుంబ ప్రార్థన ఉందా? లేదు. ఒకవేళ ఉంటే నీ చుట్టూ ఉన్న సహోదరుల్ని, బంధువులు, స్నేహితుల్ని పిలిపించుకుంటావా? లేదు. అసలు ప్రార్థనే ఇష్టం ఉండలేదు మనకి. కానీ వాళ్ళు చూడండి, ఒక అన్యుడు అయి ఉండి దేవుని చేత ఏర్పరచబడిన వాడిగా దేవుడే ఒక అపోస్తుని ఆ ఇంటికి వెళ్ళి బోధ చేయమని ప్రేరేపించి ఆ కుటుంబానికి రక్షణ అవసరమని ప్రేరేపించే స్థితిలో ఉన్నాడు. కానీ ఈ రోజు దేవుడు అసహించుకునే స్థితిలో ఎవరున్నాం? మనం ఉన్నాం. మనం మాత్రమే కాదు, క్రైస్తవం కూడా ఇలానే ఉంది. వాళ్ళు ఏమాత్రము ధర్మ కార్యాలు ఉండలేదు. బోధ ఏ బోధ? మత బోధే. సంఘంగా కూడుకోవడం కానీ, కుటుంబంగా కూడుకోవడం, ఆ కుటుంబంలో ప్రార్థన పెట్టినప్పుడు మనమందరం కుటుంబంగా వెళ్ళాలని కానీ సిగ్గు. ఏంటి సిగ్గు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక ప్రార్థన కూడి పెట్టుకున్నప్పుడు ఏంటి సిగ్గు? నీకు ఎందుకు సిగ్గు? అంటే ఒక అన్యుడు ఒక కార్యక్రమం చేసుకుంటా సిగ్గుపడతాడా? సిగ్గుపడతాం. ఒక ప్రార్థన ఎట్టించుకుంటాకే సిగ్గుపడతాం. ఒక అన్యుడు లక్షల ఖర్చు పెట్టి భోజనాలు పెట్టి తన అనుకున్న చేస్తున్నాడు, నువ్వు కనీసం 1000 రూపాయలు ఖర్చు పెట్టి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటా పెట్టుకో సిగ్గు. కానీ ఈయనేం చేస్తున్నాడంట? బంధువులు పిలుచుకున్నాడంట, ముఖ్య స్నేహితులు పిలుచుకున్నాడంట, వాక్యం వినిపించాలని రక్షణ మార్గం ఉన్నాడు. ఏది నీ బాధ్యత? ఏది అసలు? నువ్వు పెద్ద పెద్ద మీటింగ్ కట్టే చక్కర్లేదు, ఒక 10 మందిని కూర్చోబెట్టి ఇంటి దగ్గర రక్షణ ప్రకటించు. ఆ మాటలే చాలా విలువని. పెద్ద పెద్ద ప్రసంగం, పెద్ద పెద్ద మీటింగ్లో ఎవరో వాక్యం ఉండవు. అర్థమవుతుందండి? ఒక 10 మందిని కూర్చోబెట్టు, దేవుడు కూర్చున్న మాటలు చెప్పొచ్చు. ఈలోపు నీ బ్రతుకును కూడా మార్చుకో. నీ కుటుంబం రక్షణలోకి వస్తుంది, నీ చుట్టూ ఉన్న వారు రక్షణలోకి వస్తారు, స్నేహితులు రక్షణలోకి వస్తారు. దానికి మూలం బ్రతుకు మార్పు కావాలి. ఈరోజు చూడండి, సంక్రాంతి సేవలు వచ్చినాయి కదండి. మొన్న సంక్రాంతి సేవలు అందరూ కూడా పెద్ద హైదరాబాద్ నుంచి అందరూ కూడా వారి ఇళ్ళకు వచ్చేసారు. ఈరోజు క్రైస్తవులు కూడా వచ్చారు, సంక్రాంతి సెలవులకి వచ్చారు. అయ్యో, ఛానల్ నుంచి ఎక్కడో ఏడ్చాం కదా, కనీసం సంఘానికి వచ్చి ఈ నెలైనా ఈ వారమైనా మనం దేవుడి సంఘానికి వెళ్ళాలని ఒక్క క్రైస్తవుడికి లేదని చాలా మంది చూశాను.
సంఘానికి రాలేదు ఎవరు కూడా. ఎక్కడున్నాడు? లోకంలో కొట్టుమిట్లాడుతున్నాడు. లోక సంబంధమైన పండుగలో కొట్టుమిట్లాడాడు. సంఘానికి వెళ్ళి ఛానల్ అయింది, సంఘ సహవాసులతో మాట్లాడి ఛానల్ అయింది. అయ్యో ఈ ఆదివారం ఒక్క ఆదివారం అయినా సంఘానికి వెళ్ళాలి, అందరినీ మనం ఆత్మీయంగా పలకరించుకోవాలి, మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవాలి, నేను కూడా అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు వీళ్ళకి తెలియజేయాలని అనే భక్తులు ఒక క్రైస్తవ జీవితంలో లేరు. ఒక కుటుంబం కూడా లేదు. ఒక సహోదరుని అడిగాను, సహోదరుణ్ణి, ఆ బంధువులు వచ్చారంటాను, వాళ్ళు వెళ్ళొద్దు అంటారు, నాకు తెలియక అడుగుతాను. చర్చికి వెళ్ళి మీ ఇంటికి చుట్టాలు వచ్చి మిమ్మల్ని వెళ్ళొద్దు అంటారండి ఎవరైనా? చుట్టాలు వచ్చారని ఏమి ఎగ్గొట్టేసావు? చర్చి మానేసావు, ఆరాధన మానేసావు, ఆత్మీయ స్నేహితులు కలవడం మానేసావు. చూసారండి? కానీ వీళ్ళు అన్ని జనులైనప్పటికీ కూడా చుట్టూ ఉన్న బంధువులు పిలిపించుకుని కూడికిని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇది ఉందా అసలు మన క్రైస్తవ జీవితంలో? మనం ఎక్కడ ఉన్నాం? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుటోళ్ళు ఏమనుకుంటారు, మనం ఏమైనా అల్లరి చేస్తామో పోనీ? ఏ అల్లరి ఉండదు. ప్రశాంతంగా ఒక అరగంట పాటలు పాడుకుంటాం, 4 పాటలు దేవుని కూర్చుని వాక్యం వినిపిస్తాం, ప్రార్థన చేసుకుని ముగించుకుని వెళ్తాం. అవునా కాదా? అంతగా మించి ఏదైనా అల్లరి చేస్తామా? పక్క వారికి ఇబ్బంది కలిగేలా చేస్తామా? కానీ మనమే వంకల్ని ఎత్తిక్కిని మనమేం చేయట్లేదు, కుటుంబ ప్రార్థన పెట్టించుకోం. సంఘ ప్రార్థనకు రా. శుక్రవారం ప్రార్థన అంటే ఎంతమంది వస్తారా? రావట్లేదు. చూసారండి? ఏంటి కారణం అంటే మొదట కుటుంబంగా ప్రార్థన అనేది మన కుటుంబాల్లో లేదు. దేవునితో మనకేం లేదు, బాండింగ్ లేదు, రిలేషన్ లేదు. కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవులు శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఎలా ఉన్నారో? కూడుకున్నారు, అనేకులుగా కూడుకున్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ కుటుంబాలు అనేకులైనటువంటి బోధకుల్ని వారు ఇంట చేర్చుకున్నాయి. అంత మాత్రమే వారికి ఆతిథ్యానికి, అంత మాత్రమే కాదు, తెలియని లోతైన విషయాలు తెలియని బోధకులు కూడా లోతైన దేవుడికి వచ్చినటువంటి మాటలు కూడా చెప్పు కుటుంబాలు అవి. ఇక్కడ ఒక అన్య జాతిలో ఉన్నటువంటి కొన్నేళ్ళని భక్తుపరుడు ఆయన జీవితంలో ధర్మ కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన కుటుంబం అంతా కూడా ఒక కుటుంబ ప్రాంతంలో మా మధ్యకి ఒక ప్రసంగికుడు వస్తున్నాడు, దేవుడి చేత పంపబడిన వాడు వస్తున్నాడు. కాబట్టి ఆ మాటలో నేను నా కుటుంబం మాత్రమే కాదు, నా బంధువులు, నా స్నేహితులు కూడా వినాలి అనుకున్నాడు. దానికి ఏం చేశాడు? అందరినీ గేల చేశారు. వారి కోసం నిరీక్షణ కలిగి ఉన్నారంట. పేతురు గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు దేవుడి మాటలు చెప్తారని. చూసారండి? ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి ఈరోజు. లేవు. ఎందుకు లేవంటే మనం తల్లిదండ్రులుగా మనము మన జీవిత సాక్ష్యం లేదు. మన జీవితంలో బిడ్డలు ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడతాం. వాళ్ళు మనకి ఎలా లోపడతారు? లోపడరు. వాళ్ళు కోపం వచ్చేలా మాట్లాడతాం. వాళ్ళు మనకి ఎలా లోపడతారు? లోపడరు. అంటే చూసారండి? వీళ్ళ స్థితి ఏంటి, మన స్థితి ఏంటి? మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం అసలు ఇంటింటా కూడా వాళ్ళు కూడుకున్నారంట ఆ రోజు. ఈరోజు ఇంటింటా కూడుకున్నారా? కూడుకో. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసాం కదండి, ఇంటింటా కూడుకొంచు, ఇంటింటా రొట్టె విరుచుచు. ఏది ఈరోజు ఎక్కడ ఏ ఇంటింటా కూడుకుంటున్నారో? కూడుకో. కానీ ఏమన్నా లక్షలు అయిపోతాయా? మహా అయితే మహిళ లేదా, అది కూడా తీసుకు లేదా, అది కూడా లేదు, వద్దు, అవసరం లేదు మాకు. నీ ఆత్మీయంగా నీ కుటుంబాలు కట్టబడాలి. నువ్వు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నావా? నీ భర్త ఉండాలి, నీ బిడ్డలు ఉండాలి. నీ అవసరమైతే నీ అత్తమామలు కూర్చోబెట్టి వాళ్ళు రానన్నారు, నువ్వే పిలవు, రానన్నారు. కానీ మనం పిలవ. మనలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఖచ్చితంగా వస్తారు. ప్రేమ లేకపోతే ఏ ఒక్కడు కూడా రాడు. మన మాటకి వాల్యూ ఉండదు. ప్రేమ లేకపోతే మన మాటకి ఏముండదు, వాల్యూ ఉండదు. మనం వారి పట్ల ఉన్నటువంటి ప్రవర్తన బట్టే మన పట్ల వారి ప్రవర్తన ఉంటుంది. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండమని క్రైస్తవ జీవితాలు దేవుడు ప్రభు హెచ్చరించాడు. ఎక్కడ హెచ్చరించాడో తెలుసా అండి? కొండ మీద ప్రసంగం చేశాడు. చూసారా? మత్తయి సువార్త 5, 6 అధ్యాయాలు, 7 అధ్యాయాలు. అక్కడే మూలపాఠం మనకి బేస్మెంట్ నేర్పేసాడు ఎలా ఉండాలో. అవి దాటి అవి నేర్చుకుంటే తప్ప క్రైస్తవుడికి ఎలా ఉండాలో మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఆయన రాజ్యంలో ఉండవలసిన ప్రజలకు ఉండవలసిన లక్షణాలు బోధించాడు ఆయన. అది తెలియకుండా ఏమీ చేయలేము. చూసారండి? ఎలా ఉంటున్నాయి కుటుంబాలు ఆలోచించండి. ఏం చేస్తున్నాయో ఆలోచించండి. ఏ స్థితిలో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం. మరొక భక్తులు చూద్దాం. ఇప్పుడు పాత నిబంధన ఇప్పటి వరకు మొదటి శతాబ్దపు క్రైస్తవులను చూసాం కదండి. యెహోషువ గ్రంథము, ఆ మాట ఎక్కడ ఉందో తీయమ్మా. యెహోషువ గ్రంథము లాస్ట్ చివరి అధ్యాయంలో ఉంటుంది. నేను నా ఇంటి వారును
మీరు సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. నేనును నా ఇంటి వారు అంటే నేను, నా భార్య, నా పిల్లలు, ఇంకా మిగిలిన తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది. ఈరోజు అటువంటి సాక్ష్యం పొందిన వారిగా క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయా అంటే ఏ ఒక్క కుటుంబం కనబడట్లేదండి. ఖచ్చితంగా మనం నిత్య రాజ్యాన్ని చేరుకునే స్థితిలోకి వెళ్ళాలంటే కనుక చాలా జాగ్రత్తగా బ్రతకాలి భూమి మీద. ఏ తండ్రిని బట్టి యెహోవాని సేవించు. వచ్చిన చెప్పండి సార్. యెహోషువ గ్రంథము యెహోవాని సేవించుట యెహోవాని సేవించుడు మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుతారో నది అద్దరికి మీ పితరులు సేవించిన దేవతలు సేవించుతారో అమోరీల దేశం మీరు నివసించుతున్నారే వారి దేవతలు సేవించుతారో నేను మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింపకోరినో నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదము. నేను నా ఇంటి మీరు ఎవరిని సేవిస్తారు చెప్పవలసింది చెప్పేసాను. మీ ఇష్టం, మీరు ఎవరిని సేవింటారో మీ ఇష్టం. మీరు సేవించుకోవడం సేవించడం అంటే ఆరాధించడం, సేవించడం అంటే పూజించడం. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాం. మన స్థితిగతులు ఎలాగున్నాయి? భార్య మారింది, భర్త మారలేదా? అయితే భార్యకి చాలా పెద్ద పని పెట్టాడు దేవుడు. భర్త మారాడు, భార్య మారలేదా? అయితే భర్తకి చాలా పెద్ద పని పెట్టాడు దేవుడు. మొదట మన బతుకు జీవిత విశ్వాస జీవితంలో మనం వారి ఎదట ఎలా అయితే లోబడి ఉంటామో అప్పుడే వారు మారగలుగుతారు. వారి ఎదుట ఎలా అయితే లోబడి భర్తకి లోబడి భార్య బ్రతుకుతుందో అప్పుడే వాడు మారగలరు. మరి భార్యకి లోబడి విశ్వాస భర్త అనుకోండి, భార్యకి లోబడి బ్రతకాలి, తగ్గించుకోవాలి. నిన్న ఒక మాట అన్నా సరే వదిలే. ఈ యొక్క దీర్ఘశాంతం, ఈ యొక్క సాత్వికము, ఈయన ఎవరిని సేవిస్తున్నాడు, ఈయన ఎందుకు ఎవరు ఉన్నారో అవి ఎరగాలి. అటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళగలగాలి. ఒక కుటుంబాలుగా కూడగలి. కుటుంబంగా ఉన్నప్పటికీ క్రైస్తవ సంఘంలో కుటుంబంగా కూడుకోకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది. చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ మనం మాత్రం ఏ మాత్రం పట్టని వారిగా ఉండిపోతున్నాం. ప్రతి దినము మీరు కుటుంబ ప్రార్థన చేసుకోండి, ప్రతి దినము సహవాసంలో ఉండండి, ప్రతి దినము కూడా వాక్యాన్ని జ్ఞానించుకోండి. అంటే ఎవరు వాక్యం చదువుతున్నారు, ఇంటి దగ్గర ఎవరు వాక్యం చదవరో మాకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చదివితే చూసారా, వాటిని బట్టి అర్థమైపోతుంది. దీప్తి అంత చక్కగా చదువుతుంది ఇందాక అంటే ప్రతి దినము ఏదో ఒక సమయంలో ఏం చేస్తుంటానో వాక్యాన్ని చదువుతుంది. నీ ఇంటికి వెళ్ళి చూడక్కర్లేదు దాన్ని. మరి నువ్వేం చేస్తున్నావు? తలబడుతున్నావు అంటే ఏంటి? ఏం చేస్తున్నావు? సమయాన్ని ఎవరికి ఇస్తున్నావు? అంటే నేను ఎక్కడ మీటింగ్ జరిగినా వాళ్ళని వెళ్ళొద్దని నేను చెప్పను. దానికంటే మరీ ముఖ్యంగా ఏం చేయాలో ప్రతి దినము దేవుడితో సహవాసంలో ఉండాలి. ప్రతి దినము దేవుడితో నువ్వు మాట్లాడాలి. ప్రతి దినము దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి. వినలేదంటే మన భక్తి జీవితం ఏ మాత్రము కూడా ఎదరికే వెళ్దాం. నేను నా ఇంటి వారు మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం, ఆయన మాత్రమే ఆరాధిస్తాం అంటాడు ఇక్కడ యెహోషువ. మరొక మాట కూడా చూద్దాం, చూడండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. క్రీస్తునందు మన జత పనివాడగు ఓర్పానుకును నా ప్రియుడగు స్టబునకును వందనములు. క్రీస్తునందు ఓగ్యుడైన అపెల్లేకు వందనములు. అరిస్టోబులు ఇంటి వారికి వందనములు. ఏమన్నారండి? అరిస్టోబులు ఇంటి వారికి వందనములు. అరిస్టోబులు ఇంటి వారికి వందనములు అంటే అరిస్టోబులు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆ కుటుంబం అంతా ఏం చేస్తుందంట? దేవుణ్ణి ఆరాధించేదిగా ఉంది, దేవుని యందు విశ్వాసం ఇచ్చేదిగా ఉంది. అలాగే ఎలా చెప్పగలరని మీరు అన్నానికి వచ్చి నన్ను
అర్థమవుతుందా? అలా మీరు ఎలా చెప్పగలరండి? ఇక్కడ ఏమన్నారండి ఆయన? అరిస్టోబుల్ ఇంటి వారికి వందనములని చెప్తే ఇంటి వారందరూ కూడా దేవునిలో ఉన్నట్టే మీరు ఎలా చెప్పగలరండి అని నన్ను ప్రశ్నించవచ్చు. అర్థమవుతుందా? చాలా వ్యత్యాసం. దేవుడు ఏదైనా ఒక మాట రాయించాడంటే చాలా జాగ్రత్తగా చదవాలి. కింద చూడండి ఏమంటారు తర్వాత, నా బంధువుడకు హేరోదియోనుకు వందనములు నర్కీసు ఇంటి వారిలో, చూడండి, నర్కీసు ఇంటి వారిలో ప్రభువునందు ఉన్న వారికి వందనములు. ఇక్కడ ఏమన్నాడండి? నర్కీసు ఇంటి వారిలో, ఇంట్లో ఉన్నారు అందరూ, కానీ అందరికీ నేను చెప్పట్లేదు, ప్రభువునందు ఉన్న వారికి మాత్రమే. చూసారా ఎంత తేడా ఉందో వ్యత్యాసము? ప్రభువునందు ఉన్న వారికి వందనములు. అక్కడ ఏమన్నాడు? ఇంట్లో ఉన్న వారికి. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు విశ్వాసం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? నీకు నాకు మాత్రమే వందనాలు చెప్పే స్థితిలో ఉన్నాయా? కుటుంబం అంతటికి వందనాలు చెప్పే స్థితిలో మనము? మన కుటుంబం ఏ స్థితిలో ఉంది? ఆనాడు ఉన్నటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా ఉన్నారు? ప్రాణాలు తీస్తున్నారని తెలిసినప్పటికీ కుటుంబాలుగా ప్రార్థన, అనేకులు కూడి కుటుంబాలు గృహాల్లో కూడి ప్రార్థన చేసుకున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో చూస్తే గృహ కూడికే కొరవైపోయింది. గృహ కూడికే లేదు, విశ్వాస జీవితంలో బలం లేదు. ఎందుకో తెలుసా? సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వారి విశ్వాస జీవితాలు సర్వనాశనం అయిపోయింది. బలపాతం పక్కన పెట్టండి, దేవుడికి నీకు రిలేషన్ లేకుండా చేసేసింది. ఎవడో ఏదో చెప్తాడు, అది బట్టి నీకు సూచించడం, మరలా ఇంకొకటి ఏదో చెప్తాడు, వాడు ఇది కొట్టుకుంటూ ఉంటారు. ఈ లోకం మధ్యలో అల్పవిశ్వాసులు ఏమైపోతున్నారో అవిశ్వాసులుగా మారిపోతారు. ఎప్పుడైతే సోషల్ మీడియా ఈ యొక్క సమాజంలోకి ప్రవేశించిందో, క్రీస్తు బోధన చేస్తుందో, వాళ్ళు చాలా మంది ఏమన్నా తెలుసండి, నేను లైవ్ చూస్తున్నానండి, ఆరాధనకి వెళ్ళాలంటే మరి లైవ్ ఆరాధన అంట. ఆదివారం ఆరాధన ఉంటుంది కదండి, ఆరాధనకి వెళ్తున్నారంటే అవసరం లేదండి, మా ఇంట్లో లైవ్ పెట్టి చూస్తానండి. నువ్వు లెక్కలేని స్థితిలో ఉంటే, నీకు పోయే కాలం దగ్గర ఉంటే, మంచం మీద ఉంటే అప్పుడు చూడు, తప్పులేదు. దాన్ని బట్టి ప్రభు క్షమిస్తాడు. అన్ని బాగుండి ఎల్లగలిగి ఉండి కూడా నేను ఎల్లను. చూసారండి ఏ స్థితిలో ఉంది ఈరోజు క్రైస్తవ్యం? సహవాసం నాకు అవసరం లేదు, సెల్ ఫోనే నాకు, అదే సెల్ ఫోన్లో లైవ్ చూస్తాను, అదే సెల్ ఫోన్లో చెత్త చూస్తాను. చూసారా? విశ్వాస జీవితాలు ఈరోజు సన్నగిలిపోవడానికి, కేవలం ఆడంబరాలకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటనుకున్నారు? ఆ సంఘం పెద్దగా ఉంది, మనం పెద్ద సంఘం ఉండాలి. ఆ సంఘం ఏదో గొప్పగా ఏదో చేస్తుంది, మనం ఇంకన్నా గొప్పగా చేయాలనుకుంటే తప్ప గృహ కూడికి ఎట్టించుకుందాం, 10 మందిని పిలుచుకుందాం, మన బంధువుల్ని మన స్నేహితులను పిలిపించుకుందాం, ఒక కూడికెట్టుకుందాం అనే ఆలోచన లేదు. క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయి? పెళ్లి చేసుకుంటారు, ప్రార్థన ఉండదు. గృహప్రవేశం చేసుకుంటారు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, భోజనాలు మాత్రం ఉంటాయి. అంటే ఫంక్షన్ చేసుకుంటాం, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. చూసారండి మన విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయో చూసారు ఒకసారి? మీరేమి చేసినను ప్రభువు మహిమార్థమై, ఈ మాట మర్చిపోయారండి. ఈరోజు నువ్వు 1000 మంది భోజనాలు ఎట్టావనుకో, దేవుడికి మహిమది. దేవుడికి ఏం మాత్రమే మహిమ ఉంటుందా? ఉండదు. ఏముండాలి అందులో? ఏది కొదువుగా ఉంటుంది? వాక్యం కొదువుగా ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం ఉంటుందో 1000 మంది భోజనాల్లో అప్పుడే అది సంపూర్ణం అవుతుంది. ఎప్పుడైతే వాక్యం ఉండదో అది అసంపూర్ణం. చాలా మంది భోజనాలు పెట్టుకుంటారు, కానీ వాళ్ళు ఎవరు అనుకుంటారు? అన్ని జనుల గురించి చెప్పట్లా, క్రైస్తవుల గురించే చెప్తున్నాను. అంటే వాక్యము లేకుండా నువ్వు ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా, వాక్య సంబంధంగా నువ్వు ఖర్చు పెట్టకపోతే వ్యర్థమవుతుంది. 1,00,000 రూపాయలు ఎట్టి భోజనాలు పెట్టి నువ్వు బంధువులు పిలిచి, స్నేహితులు పిలిపించి అది జీరో. దేవుని దగ్గర నువ్వేమి ఫలాన్ని నీ క్రైస్తవ యొక్క లక్షణాలు నువ్వు చూపించట్లేదు. ఏం చూపించాలి? వాక్యం ఉండాలి, వాక్య సహవాసంలోకి నడిపించాలి, ఒకరిద్దరైనా నువ్వు కూర్చోబెట్టగలగాలి. అది లేదు ఈరోజు క్రైస్తవ సమాజంలో. కానీ పెద్ద మీటింగ్ జరిగితే వెళ్ళాలనుకుంటాం, కానీ గృహ కూడికి ఎత్తి 1 గంట వాక్యం చెప్పించుకుందా, వినిపించుకుందా. నా కుటుంబం, నా భర్తలు కాదు ఎవరు రావట్లేదు, కనీసం అప్పుడైనా దేవుడు మాట్లాంటారు. మా అత్త రావట్లేదు, అప్పుడైనా దేవుడు మాట్లాంటుంది. మా మావయ్య గారు రావట్లేదు, అప్పుడైనా దేవుడు మాట్లాంటుంది. మా అమ్మ రావట్లేదు, అప్పుడైనా దేవుడు మాట్లాంటుంది. మా నాన్న రావట్లేదు, అప్పుడైనా దేవుడు మాట్లాంటుంది. ఉందా ఈ ఆలోచన? లేదు మన బ్రతుకులో. మాదిరి చూపిస్తున్నామా? చూపించాం మన బ్రతుకులో. మరి ఎలా రక్షింపబడతారు వాళ్ళు? ఎలా రక్షణలో మీరు నడిపించగలరో ఎన్నోసార్లు చెప్పాను.
చాలా జాగ్రత్తగా ఆనాడు ఉన్నటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి ఈనాడు ఉన్నటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి ఎటువంటి పోలిక లేదండి. మారలేదనుకోండి ఏమైపోతాం? నిత్య నరకానికి మనమే జారిపోతాం. మారకపోతే నిత్య నరకానికి ఏమైపోతాం? మనమే వెళ్ళిపోతాం. మనతో పాటు మన కుటుంబాన్ని నడిపించేస్తాం. దేవుడు మొట్టమొదటిగా నీకు నాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరిని మొక్కగా పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా నీ కుటుంబము రక్షింపబడాలి. భార్య భర్తలు ఇరువురు ఎలా ఉండాలి? ఒక అప్పులా పిసుకుల్లా ఉండాలి. అలా లేకపోతే నీ జీవితము క్రైస్తవ జీవితం కానే కాదు. ఆయన మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు క్రైస్తవుడు కాదు, నువ్వు క్రైస్తవురాలు కాదు. అంటే ఒకవేళ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఎలా ఉండాలి? ఒక అన్య జాతిలో నుండి వచ్చిన కొర్రెలు ఏవైతే ఉన్నాడో అలా ఉండగలగాలి. చుట్టూ ఉన్న వాళ్ళని పిలిపించాలి. గృహకూడికి పెద్ద సౌండ్ బాక్స్ పెద్ద మీటింగ్ కట్టించిన అవసరం లేదు. 10 మందిని పిలిపించి నువ్వు గృహకూడిక, అప్పుడు నీ కుటుంబంలో ఏముంటుంది? శాంతి సమాధానం ఉంటుంది. ఆ వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ లోక సంబంధమైన వాటికే ప్రాధాన్యత ఇస్తూ వాటిని మాత్రమే మీరు ప్రోత్సహిస్తూ వాటిలో మాత్రమే మనం చెప్పారు కదా సీల్ గారు, ఏదైనా పండుగ వస్తే చుట్టాలు బంధువులు పిలిపించుకుంటున్నాం, కానీ వాక్య సమావేశాన్ని పిలిపించుకుంటున్నాం అలాగా. అంటే నేను సంవత్సరంలో ఒక రోజు ఒక నెలలో ఒక వారం మా ఇంటి దగ్గర గృహకూడికి పెట్టుకుంటున్నామండి, రమ్మని బంధువులు పిలిపించుకున్నారా ఏ రోజైనా? కానీ అది ఎక్కువ ఇది ఎక్కువ ఆలోచించాలమ్మా. అలా పెట్టుకుని పిలిపించుకుని మీరు వారికి ఆతిథ్యం ఇస్తారో ఏమిస్తారో బంధువులకి. మన పక్కన వాళ్ళకి అవసరం లేదు. గృహకూడికలో ఏ పెట్టక్కర్లేదండి. దాని అయితే మంజులు ఇవ్వండి, మీకు ఇవ్వాలంటే ఒక తీసుకుపోవండి, అంతగా మించేమి అసలు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఎవరైనా ఇవ్వలేదని నిన్ను అంటారా? ఒకవేళ అనే మనసు ఉన్నారు కానీ ఇంకా నిజమైన క్రైస్తవుడు కానీ కాదు. మనం చాలా మంది ఏదైనా ఒక కార్యక్రమం చేసామనుకోండి, దేని గురించి మాట్లాడుకుంటాం తెలుసండి? మర్చిపోయేదాకా భోజనాల గురించే మాట్లాడుకుంటాం. అది పోలేదని ఇది పోలేదు, లేదా ఆ తప్పు వచ్చింది ఈత తప్పు వచ్చింది అయిపోయింది రండి అంతే. లేదా అలా పని చేయలేదని నీళ్ళే పని చేయలేదు. ఎందుకు వ్యర్థమని? నువ్వు దేని గురించి మాట్లాడుకోవాలి? వాక్యం గురించి మాట్లాడుకోవాలి. వాక్య సహవాసంలోకి ఎంతమంది నడిపించావో మాట్లాడుకోవాలి. ఎందుకు పనికిరాని తిండి కోసం ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసండి? దేవుడు ఏమన్నారా? వారి కొడిపే వారి దేవుడు. తిండుకోలే అని చెప్పుని. సంఘంలోని తిండుకోలే, బయట ఇంటి దగ్గర తిండుకోలే, సమాజంలోకి వెళ్తే తిండుకోవాలా, ఇంటి దగ్గర ఉంటే తిండుకోవాలా. నువ్వు భోజనానికి వెళ్ళావు, భోజనం అయిపోతుంది అనుకో, నాకు పెట్టలేదని చెప్పండి, అయిపోతే ధైర్యంగా వచ్చేయండి. ఇంటికి వచ్చేనని ఉంటే లేదా రోజు వస్తుంటే తప్పులేదు. ఒకవేళ పొరపాటు అయిపోయింది అనుకోండి, ఊరంతా టొంకెత్తాడండి వీడు. కానీ క్రైస్తవ కుటుంబాలకి ఈ లోక సంబంధమైన దానికి చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు ఒక విందుకి వెళ్ళావనుకో, నీ ప్రవర్తన ఎలా ఉంది? చాలా మంది ఏం చేస్తారు తెలుసండి? అక్కడే తింటాడు, అబ్బాయి కింద కడిగేస్తాడు. క్రైస్తవులు ఉన్నారంటే ఉండొచ్చు, చెప్పలేం. అక్కడే తింటాడు, అదే బెంచ్ కింద కడిగేస్తాడు. ఏంటి అది? అసలు శ్రేయస్కరం, అది అసలు మంచి పద్ధతేనా? కాదు. అక్కడే తింటారు, అక్కడే ఇంటి పేట్లని చాలా తిరిగా పాడేస్తారు. ఇది క్రైస్తవ లక్షణమేనా? అయిపోయింది మన కార్యక్రమం కాబట్టి మనము వెళ్ళిపోవాలి. ఏ మాత్రము మంచిది కాదు. అన్ని విషయాల్లో తగ్గించుకుని ఉండడానికి మనం నేర్చుకోవాలి. ఎవరు నేర్పుతారు మనకి అన్ని? దేవుడే నేర్పాలి. దేవుని దగ్గర నేర్చుకుంటేనే మన బ్రతుకులో మార్పు వస్తుంది. అంటే దేవుని దగ్గర నేర్చుకుంటేనే మన బ్రతుకులో మార్పు వస్తుంది. లేదు లోకంలో నేర్చుకోవాలనుకుంటే నీ బ్రతుకులో నా బ్రతుకులో ఎప్పటికీ మార్పు అనేది అంటే నిలవదు. వస్తుంది, చూసి నేర్చుకుంటాం, కానీ కొంతకాలమే. శాశ్వతంగా మన జీవితాల్లో అది ఉండదు. కాబట్టి క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్న మనము, క్రైస్తవ కుటుంబాలుగా ఉంటున్నటువంటి మనము ప్రతి ఒక్కరు ఏం పెట్టించుకోవాలి తెలుసండి? గృహకూడిక అనేది చాలా, అది మొదటి శతాబ్దపు క్రైస్తవంలో జరిగింది. ఈరోజు కొరవైపోయింది. ఏదో మేలు జరిగితే పెట్టుకోవడం కాదు, ఖచ్చితంగా వారానికి ఒకరు వంతు వేసుకుని పెట్టించుకోవాలి. అటువంటి సంఘాలుగా ఉండాలి. వారానికి సరిపడలేదా? రోజుకొకరు పెట్టించుకోండి. ఎక్కడ పెట్టించుకుంటున్నామా? అలాగని ఇప్పుడు ఏదో ప్రసంగం చేసినని రేపొద్దున వచ్చే శుక్రవారం మా ఇంటికి పెట్టండి అనేసి మళ్ళా శుక్రవారం మానేసి అయితే అసలు పెట్టద్దు. చాలా మందిని చూసాను ఇలాంటి వాళ్ళు. అంటే ఆవేశం ఏదో చెప్తాను పెట్టండి అంటారు, 4 వారాలు నడుపుతారు. ఆల్రెడీ ఇక్కడికే రావట్లేదు అందరూ. అంటే మొదటి వారం వచ్చారు సీనియర్ వచ్చినప్పుడు, 2వ వారం వచ్చారా సరిగ్గా రాలేదు, మళ్ళీ 3వ వారం వచ్చారా కొంతమంది వచ్చారు.
ఎలా కట్టబడతాయి మన యొక్క ఆత్మీయ జీవితాలు? వారంలో ఒక గంట మాత్రమే దేవునికి సమయాన్ని ఇచ్చి మధ్యలో ఇంకో గంట ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే రాలేనప్పుడు మన కుటుంబాలు ఎలా కట్టబడతాయి? మన బ్రతుకులు ఎలా మార్చుకోగలుగుతాం? ఆలోచించాలి. ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఎందుకు చెప్పట్లేదంటే విని చెప్పే అర్హత నాకు లేదు, వినే మనసు మీకు లేదు. చెప్పే అర్హత నాకు వచ్చినప్పుడు వినే అర్హత ప్రభు మీ అందరికీ ఇవ్వాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. అట్టి విశ్వాస జీవితంలోకి నడిపించబడాలంటే మన కుటుంబంగా కట్టబడాలన్నా, బలంగా ఉండాలన్నా ప్రాముఖ్యంగా చెప్తున్నాను, కుటుంబాలుగా కూడుకోండి, కుటుంబాలుగా ప్రార్థన చేసుకోండి. గృహకూడికి మీ భర్త మారకపోయినా గృహకూడికి పెట్టు, బతిమాలు ఒప్పించు, ఒప్పుకున్నాకే పెట్టు, ఒప్పుకోకుండా పెట్టొద్దని నేను చెప్పట్లేదు. వ్యతిరేకంగా వెళ్ళొద్దు, మీరు ఒప్పించండి, చెప్పించండి, పెట్టించుకోండి. కానీ ప్రతి కుటుంబంలోని క్రైస్తవ స్త్రీలు ఎక్కువ ఉంటారు, కానీ భర్తలు మారరు. ఎందుకు మారరు? స్త్రీ యొక్క జీవితము బాగోదు, వారి సాక్ష్యం బాగోదు. సాక్ష్యం బాగుంటే ఖచ్చితంగా భర్త ఏమవుతాడు? మారతాడు ఖచ్చితంగా. పిల్లలు ఏమవుతారు? ఇరువురిని బట్టి మారతాడు. మన ప్రభావం, జీవిత ప్రభావమే పడుతుంది తప్ప నేను ఎంత బాగుంది చేసినా వ్యర్థం. ఒకవేళ అలా చేస్తే ఏమని చెప్పాను? మత ప్రచారమే అవుతుంది తప్ప అది క్రీస్తు మార్గంలోకి నడిపించింది. కాబట్టి ఇక నుంచి అయినా మనం అందరము కూడా ప్రభుని ఎరిగిన వారిగా, ఏ తండ్రిని బట్టి కుటుంబాలుగా పిలువబడుతున్నామో ఆ తండ్రి మహిమార్థమే, ఆ తండ్రిని మహిమపరిచేలాగా ఒక కొన్నేలైనటువంటి భక్తుడు ఎలా ఉన్నాడో, ఒక అప్పుల ప్రిస్కుల జంట ఎలా అయితే ఉందో, యోహాను గారి తల్లి యొక్క ఆ యొక్క కుటుంబంలో ఎలా అయితే కూడుకున్నారో అట్టి విశ్వాస జీవితంలో మనం అందరం నడిపింపబడాలని, ఆత్మీయ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం చెప్పాను మీకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఏం చేయాలంట? విస్తరించాలంట. మెల్లిమెల్లిగా అక్కడే ఉంటున్నాం మనం. కానీ అక్కడే ఉంటున్నాం, మొదటి స్థితులు దాటి వెళ్ళకపోతున్నాం. అది వెళ్ళగలిగితేనే మనం ఎన్నో విషయాలు ఎవరి దగ్గర నేర్చుకుంటాం? నా దగ్గర కాదు, ప్రభు దగ్గర నేర్చుకుంటాం. మనం అందరము కూడా అట్టి రీతిని బట్టి మనం అందరం ఆత్మీయ జీవితంలో మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో దినదినము విస్తరించే వారిగా ఉంటాం. అలా ఉండగలిగిన నాడే ప్రభుకి మనం దగ్గరగా ఉండగలుగుతాం. కాబట్టి ఏంటంటే ఈ మాటలు ముగిస్తూ మొదటి శతాబ్దపు క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయో గుర్తు తెచ్చుకుని, వారి బ్రతుకు జీవితాలు జ్ఞాపకం చేసుకుని మనము కూడా వారిని మనం ముందు పెట్టుకుని మనం ఎందుకు ఉండలేకపోతున్నామని ఆలోచన కలిగి మనం అందరం ఉండాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఎంతటి మాటలు ముగిస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న మాటలు విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రం చేసుకుని తండ్రి, నేను ఏ ఒక్క విశ్వాసి తండ్రి నైనా అపార్థం చేసుకోకుండా తండ్రి, అర్థం చేసుకుని వారి కుటుంబాలను కట్టుకోవడానికి, వారి విశ్వాస జీవితాన్ని బలపరచుకోవడానికి మీరు అట్టి ఆత్మను, అట్టి మనసును వారందరికీ దయచేయమని, మరి ముఖ్యంగా తను నిలబడి చెప్పుచున్న నాకు తండ్రి, నేను సంఘాన్ని నడిపిస్తున్నటువంటి శ్రీని గారికి కూడా నేను వారి కుటుంబాలను కూడా నేను చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నేను ఆత్మీయ జీవితంలో ఆత్మ చేత నడిపింపబడడానికి మీరే కృప చూపించండి. నూతన వాత్సల్యం మా అందరి ఎడలో కురిపించమని, మేము మా కుటుంబాలను నిన్ను మాత్రమే ఆరాధించే స్థితిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించుకోమని తండ్రి. దృష్టి యొక్క సహవాసంలోకి మాత్రమే వెళ్ళకుండా భయభక్తులు కలిగి జీవించే జీవితం అందరికీ తెలిసింది. కుమారుడు మా ప్రభుడు మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము పరమ తండ్రి. అందరికీ వందనాలు. ఇప్పుడు వచ్చి మీ అందరికి కూడా ఎంతో శ్రద్ధతో ఉన్నారు.